మూసీ పునర్జీవ పథకంపై రాజకీయ చర్చ ప్రధానంగా కొనసాగుతుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారస్థాయి చేరుతుంది. మరోవైపు ఇటు బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాత్రం ఇది బూటికేశ్వర్ ప్రాజెక్టు కాదు, లూటికేశ్వర్ ప్రాజెక్ట్ అంటూ కూడా హాట్ కామెంట్ చేశారు. మరి కొద్దిసేపటి క్రితమే ఇటు కేటీఆర్ కూడా పవర్ ప్రైవేటైజేషన్ ఇస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్గా. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు నల్గొండ డీసీసీ ప్రెసిడెంట్ కైలాష్ నేత ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న, ఇటు మూసీకి సంబంధించిన ప్రాజెక్టు కోసం కూడా మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చింది, మూసీ పునర్జీవ పథకం. ఇది హైదరాబాద్ కంటే ఎక్కువగా నల్గొండ ప్రజలకే మేలు చేస్తుందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. అసలుకి మూసీ ప్రక్షాళన కానీ ఇటు బూటికేశ్వర్ చేస్తే మరి బీఆర్ఎస్ నేతలేమో ఇది బూటికేశ్వర్ కాదు లూటికేశ్వర్ ప్రాజెక్టు, మరి ఇందులో రియల్ ఎస్టేట్ దద్దాతకు తెరలేపారంటూ కూడా ఇటు కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు అంటాడు. ఈ కాబట్టి ఎట్లా ఇప్పుడు లూటిఫికేషన్ కానీ, దోపిడీ కానీ, అదేవిధంగా చెర్ల కబ్జాలు కానీ, అసైన్డ్ భూములు కానీ, నయ్యం భూములు కానీ దోచుకున్నటువంటి దొంగల ముఠానే బీఆర్ఎస్ అంటే అది బ్రోకర్ల రాష్ట్ర సమితి. అది సమాజానికి మేలు చేయకపోగా మేలు చేస్తున్నటువంటి సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఇవాళ నానా యాగి చేస్తా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, 250 కోట్లతోటి సైకిల్ ట్రాక్లు మన్ను మశాన మీద కట్టిరు, అలా బర్రెలు పందులు పట్లాడుతూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, 45 లక్షల మంది అటు రంగారెడ్డి కానీ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు అంధకారంలో ఉన్నారు, విషతుల్యంతో బాధపడుతూ ఉన్నారు, వ్యవసాయం చేసుకోలేనటువంటి పరిస్థితి, కులవృత్తులు నశించిపోతూ ఉన్నాయి, ఆకలితో పేదరికంతో ఫ్లోరైడ్ సమస్యతోటి శాశ్వతంగా ఒక సొమాలియా మారిపోయేటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాకు ఉంది. అందుకోసమే ముఖ్యమంత్రి గారు ఆనాడు దుశ్శల సత్యనారాయణ గారు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి ముందల పసిపిల్లలు వండబెట్టినండి. కనీసం మానవతా దృక్పథంతో మానవీయ కోణంలో మరి 10 సంవత్సరాలు ఉద్యమాలు చేసినామని చెప్పి 10 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఫ్లోరైడ్ సమస్య మీద నానా యాగి చేసి అధికారంలోకి వచ్చినాం. మరి నల్గొండ జిల్లా ప్రజలు మీకు ఓట్లు వేసారు, ఏం చేసినాం? 10 పైసలు పని చేయలే. తర్వాత పండినటువంటి పంటలు, ఆ పంటలు మళ్ళీ వండుకొని తింటే మాకేగా విషతుల్యం. రెండోది, హైదరాబాద్లో ఉన్నటువంటి కాలుష్య పదార్థాలన్నీ మా జిల్లాలకు వస్తున్నాయి. పారిశ్రామికవేత్తలు డబ్బున్న వాళ్ళేమో సుసంపన్నంగా కొనుక్కొని తాగగలరు, కానీ మాకు ఆ పరిస్థితి లేదు. అందుకోసమే ముఖ్యమంత్రి గారు దీన్ని శాశ్వతంగా, దీన్ని పూర్తి స్థాయిలో భూగర్భ జలాలు కానీ పై జలాలు కానీ వీటన్నిటిని కూడా శాశ్వతమైనటువంటి విముక్తి కల్పించి తద్వారా నల్గొండ జిల్లా రైతులకు కానీ కులవృత్తులకు కానీ అదేవిధంగా పారిశ్రామికమైనటువంటి వాళ్ళకు కానీ అన్ని రకాలైనటువంటి లాభం చేకూర్చే విధంగా ముఖ్యమంత్రి గారు ఒక సంకల్పంతో దేశంలో విదేశాల్లో ఉన్నటువంటి అనేక మురికితో కూడుకున్నటువంటి నదులని ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్న తీరుని అధ్యయనం చేయడానికి ఈ రాష్ట్రం నుంచి అనేక మంది మేధావులను పంపించి చేస్తూ ఉన్నారు. ఇదేం దోపిడి కాదే, ఇదేం దొంగతనం కాదే. సబర్మతి కానీ, గంగా నది కానీ, దేశంలోనే యమునా కానీ ఇలా అనేకమైనటువంటి నదులని ప్రక్షాళన జరుగుతూ ఉంది. మరి తెలంగాణలో పుట్టినటువంటి పౌరులం మనం ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉన్నాం. మనం ఇక్కడ వైద్యం అందలేనటువంటి పరిస్థితి. మరి వీటికి ముందే అడ్డుకట్ట వేసి తద్వారా ప్రజలకు శాశ్వతమైనటువంటి ఆరోగ్యాన్ని కానీ జాతీయ పర్యావరణ సంస్థ కానీ తెలంగాణ పర్యావరణ మండలి కానీ WHO కానీ ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాయి. క్యాన్సర్ వస్తుంది, చర్మ వ్యాధులు వస్తున్నాయి, ఫ్లోరోసిస్ వస్తూ ఉంది, బాలింత పాలల్లో కూడా ఒక రకమైనటువంటి విషం వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి దీన్ని శాశ్వతమైన విముక్తి, ముఖ్యమంత్రిగా నేను ఉండొచ్చు, ఇంకోరైనా ఉండవచ్చు, ఆయన ఆలోచన. ఆయన ఏం చెప్తుండు, ఈ ప్రజలకు మేలు చేయాలి. ఉన్నన్ని రోజులు ఒక ముఖ్యమంత్రిగా ఈ ప్రజల మనసును చూరగొనాలంటూ ఒక సంకల్పంతో పోతా ఉంటే సిగ్గు లజ్జ లేనటువంటి, దమ్ము ధైర్యం లేనటువంటి వాళ్ళు కాళ్ళల్లో కట్టబెడుతురు. నేను అడుగుతున్నా, 8 లక్షల కోట్లు చేసి ఎవరికి ఎలగబెట్టినావు? ఏ ఊరికి ప్రయోజనం చేసినావు? ఏ ప్రాజెక్టు కట్టినావు? నీ అయ్య కట్టిన ప్రాజెక్టు కూలిపోయిందే, పాలమూరు రంగారెడ్డి నుంచి ఒక సుక్క రాలేదే, అదేవిధంగా SLBC కూలిపోయిందే. ఇవన్నీ కారణం మీరు కాదా? మీ కుటుంబం కాదా? ఇంకా మనసు మీరు ఆత్మపరిశీలన చేసుకోకుండా దొంగతనం చేసి దోపిడీ చేసి ఇతరులను దొంగ అన్నట్టు, అంటే కొత్త వాళ్ళకి అడ్డా ఉల్టా చోర్ కొత్త వాళ్ళకి అడ్డా అంటే ఇది కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారు ఎన్నుకున్న పథకం. కాబట్టి వాళ్ళకి ఏమైపోయింది, గ్రామ ప్రాంతాల్లో పట్టు కోల్పోయారు, పట్టణాల్లో మనం కోల్పోయారు. అంటే సర్పంచులు పోయినాయి, మున్సిపాలిటీలు పోయినాయి, పార్లమెంట్ ఎన్నికల్లో గోవిందా, అదేవిధంగా ఎమ్మెల్యే ఎన్నికల్లో పోయినాయి. కాబట్టి ఏం చేయాలి? తెలంగాణ ప్రజలకు ఆందోళనకు తీసుకుపోవాలి, భయభ్రాంతులకు గురి చేయాలి. నేను అడుగుతున్నా, మీరు మల్లన్న సాగర్ కానీ అక్కడ ఉన్నటువంటి కొండపోచమ్మ కానీ మరొక కానీ దాదాపు 20,000 కుటుంబాలని తరలించారు. రిహాబిలిటేషన్ ఇచ్చిరా, R&R ప్యాకేజ్ ఇచ్చిరా, పోనీ మార్కెట్ విలువ ఆధారంగా 4 ఇచ్చిరా. మేము అట్లా చేస్తలేదే. ముఖ్యమంత్రి గారు ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం, అయ్యా మీరు దుర్గంధంలో జీవిస్తున్నారు. కేటీఆర్ పోయేమో ధన్వాడలో
ఫామ్ హౌస్లో వన్నాడు, మంచి ఏసీలల్లా మసాజ్ చేసుకొని ఉంటుండని అంటారు బయట, మాకు కూడా తెలియదు. అదేవిధంగా కేటీఆర్ మంచి హాయిగా కూర్చున్న 10 ఏళ్ళు దోచుకున్న సంపత్తోటి 1000 ఎకరాలలో ఫామ్ హౌస్లో వన్నాడు. మరి అందరికీ లేవు కదా. మరి నేనేమంటున్నా, అదే కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ కేసీఆర్ కానీ మూసి పక్కన కట్టుకోమంటున్నాను. ఎందుకంటే మేము నల్గొండ జిల్లా ప్రజలం, మాకు తెలుసు దాని బాధ ఏంది, దాని కంపరం ఏంది, దాని విషయం ఏంది, మా కులాలకు, మా వర్గాలకు, మా జాతులకు ఎంత ప్రమాదకరంగా మూసి ఉన్నదో మేము అనుభవించిన వాళ్ళం. కానీ మీరు దొరల కుటుంబాల్లో పుట్టినటువంటి, దొరల గడిలో పుట్టినటువంటి మీకు సంబంధం లేదు కదా సార్. అందుకు ఇక్కడ మీరు మూసి ప్రక్షాళన అంటారు, మూసి క్లీనింగ్ అంటారు. కానీ ఒకవేళ మూసి క్లీనింగ్ చేయాలంటే ఎస్టీపీలు కట్టాలి, దానికి సంబంధించి క్లీనింగ్ ప్రక్రియ చేయాలి. కానీ ఎందుకు ఇండ్లు, పేదవాళ్ళు ఇల్లు కూలగొడుతున్నారు, పక్కన కట్టుకున్నటువంటి ఇల్లు ఎందుకు కూలగొడుతున్నారు? ఇక్కడ సమస్య వచ్చేసి పేదవాళ్ళు మళ్ళీ సఫర్ అవుతున్నారు కదా, దాదాపు 1000 ఇళ్ళ దాకా పోతే అంటున్నారు. మరి దానికైనా ప్రత్యామ్నాయం చేస్తారా? ఆ ఇల్లు కూలగొట్టేందుకు ఇప్పుడు ఉన్నదాన్ని కూడా క్లీన్ చేసి మరి మంచినీటిని పారేయొచ్చు కదా. దయచేసి నేనేమంటున్నానంటే, కుచించుకుపోయింది మూసి, చుట్టుపక్కల మొత్తం కూడా పాపం పేదోళ్ళు తెలుసో తెలియక అక్కడ కట్టుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఇది వేరే ఆలోచన లేదు, మానవీయ కోణంలో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం, అవకాశం ఉంటే ఇంకా వేరే చోట కొనుక్కుంటాడే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, ఖాళీ చేస్తున్న సందర్భం లోపల వాళ్ళకు ఉన్నటువంటి ఏం వసతులు ఉన్నాయో అవన్నీ వసతులు ఇంకో చోట ఖాళీ కట్టిస్తామని చెప్తాను. సుమారు 10,000 కుటుంబాలే ఏదో అని చెప్పినారు. వీళ్ళందరూ కూడా న్యాయం చేసే ప్రక్రియ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఎందుకంటే మీ లెక్క కఠోరమైనటువంటి లేదా పాశవికంగా క్రూరత్వంగా వ్యవహరించే మనిషి కాదు మా నాయకుడు. మా నాయకుడు ప్రజల్లో ఏం హామీ ఇచ్చిర్రో వాటి ఆధారంగా వచ్చిర్రు. కానీ చెప్పిన దానికి భిన్నంగా మీరు ధర్నా చేసుకునే అవకాశం ఇవ్వకుండా, లేకపోతే పోలీసు వాళ్ళని పెట్టి ఆ తర్వాత దోపిడీ దొంగలతోటి దాడులు చేయించి తెలంగాణ వ్యతిరేకంతో చేసినటువంటి కార్యక్రమాలను మా నాయకుడు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయటం లేదు. ప్రజల ముందు అప్పీల్ చేస్తుండు, అయ్యా దీనివల్ల నష్టం జరుగుతుంది, దీనికి శాశ్వత విముక్తి కావాలి, మీ అభివృద్ధి నా ఎజెండా, మీరు వద్దంటే నేను వదిలేస్తా అని చెప్పాడు. కానీ వాళ్ళ ప్రజలకు ఒక శాశ్వతమైనటువంటి ఆలోచనతోటి, ఒక దూరదృష్టితోటి, ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి దాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటిది అంతా కూడా మా జిల్లాకే వస్తుంది. మాకే ఆ యొక్క కాలుష్యం కానీ, విషం కానీ, కెమికల్స్ కానీ అవన్నీ కూడా మా జిల్లాకే వస్తున్నాయి. ఆఖరికి తీసుకునే పాలల్లో విషం ఉంది, తల్లిచ్చేటువంటి పాలల్లో విషం ఉంది, కళ్ళులో ఇలా విషతుల్యమయ్యే పరిస్థితి వచ్చింది. మేము చేనేత కార్మికులం, మా యొక్క రంగులలో కూడా, చీరలలో కూడా క్వాలిటీ లోపం జరుగుతూ ఉంది. కుమ్మరి కుండలలో కూడా మట్టిలో క్వాలిటీ వస్తాం లేదు. సో ఇవన్నీ యాదవులు ఆ మేత మేసేటువంటి దాని పరిస్థితి కూడా లేవు. ఓవరాల్గా నష్టం జరిగేది మా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు. ఇలాంటి దొరలకు కానీ ఫామ్ హౌస్ ఉన్నటువంటి బడా పారిశ్రామికవేత్తలకు నష్టం లేదు. మాకు కావాలి ఈ మూసి యొక్క ప్రక్షాళన, మూసి యొక్క పునర్జీవనం. అంటే పాత వెనకట ఉన్నటువంటి ఏదైతే స్వతంత్రానికి ముందు ఏ రకంగా అయితే వచ్చిందో, ఏ రకంగా అయితే మంచినీటిగా తాగినరో, చెరువులను నింపుకుర్రో, కుంటలు నింపుకుర్రో, ఆ రకంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు తప్ప దీన్ని ఏమి కొత్తగా ఎక్కడి నుంచో తీసుకొచ్చి చేస్తామంటే చెప్తలేరు. గోదావరి జిల్లాలు కానీ ఇటు కృష్ణా జిల్లాలతోటి దీన్ని పూర్తి స్థాయిలో వాటర్ నింపడం ద్వారా భూమిలో ఇంకినటువంటి భూగర్భ జలాల్లో కూడా విషతుల్యం ఉంది. సో ఇవన్నీ కూడా ఒక లక్ష్యంతో, ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనతో సుమారు 5-6 వేల కోట్ల కంటే లేదు. కానీ 1,50,000, 1,80,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడతాం, దాంట్లో దొంగతనం చేస్తాం, అది ఊరిపోతుంది. అనుమతులు ఉండవు, పర్యావరణ అనుమతులు ఉండవు, అదేవిధంగా డిపిఆర్లు ఉండవు. వీటిని కూడా ఏది పాలమూరు రంగారెడ్డిలో వాటిలో 1,000 కోట్లు ఖర్చు పెడతాం, తర్వాత 1,000 కోట్లు కాంట్రాక్టులు ఇస్తాం, వెనక నుంచి దోసుకుంటాం. ఇది కదా వాళ్ళ ఆలోచన. కానీ ఇక్కడ గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమో ఇటు మూసి ప్రక్షాళన పేరుతో, భూజికేషన్ పేరుతో 100 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేసింది. మరి ఇప్పుడేమో మీరు మూసి పునర్జీవం అంటారు. మరి ఏమైనా వృధా సొమ్మె అవుతుందా, లేకపోతే ఏమైనా ప్రయారిటీ జరుగుతుందంట? మూసి పునర్జీవ పథకం అసలు సాధ్యం అవుతుందా? మీరు ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది, ఈ 2.5 సంవత్సరాలు ఇది పూర్తి చేయగలుగుతారా మీ గవర్నమెంట్, లేకపోతే మళ్ళీ ప్రజాధనం దుర్వినియోగం అవుతుందా? ఒకటి గమనించాలి, హైడ్రా వచ్చినప్పుడు గాయ చేసారు, గందరగోళం చేశారు. ఇదే హైదరాబాద్ ఉన్నటువంటి ప్రజలు, ఉన్నవాడు లేనివాడు, పెద్దవాడు చిన్నవాడు, ఉద్యోగస్తుడు అందరూ ఒకటే కోరుకుంటారు. ఇవాళ హైడ్రా మా కాలనీకి రావాలంటే మా కాలనీకి రావాలి. మా దగ్గర చెరువులను ఆక్రమించారు, అయ్యా మా ఇండ్లను ఆక్రమించారు, మా పొలాలను ఆక్రమించారు, మా యొక్క ఏరియాలో ఉన్నటువంటి పార్కులను ఆక్రమించారు అని చెప్పి ప్రజలు వేలాది ఇవాళ రంగనాథ్ గారు కానీ ముఖ్యమంత్రి గారి కాగితాలు రాస్తా ఉన్నారు. ఇది కదా ముఖ్యమంత్రి గారు సంకల్పంతో చేసినటువంటి దానికి విజయం. రెండోది, అనేక ప్రాజెక్టులు గతంలో వాళ్ళు ఏదో తూతు మంత్రంగా చేసి వదిలిపెట్టారు. కానీ మా ముఖ్యమంత్రి గారు అట్లేదు, ప్రయారిటీ బేస్డ్లో ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఈ 2.5 సంవత్సరాలు సాధ్యమైనంత మేరకు ఎంత చేయాలో అంత చేస్తాం. ప్రజలు తప్పకుండా దీవించి మరొకసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి కాబోయేటువంటి మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఉండేటువంటి 8 సంవత్సరాల్లో పూర్తి చేసి
ప్రజల నుంచి జేజేలు పలుకుతారు, ప్రజల నుంచి అభినందనలు తీసుకోబోతున్నారు. తప్పకుండా ఈ దేశ చరిత్రలో ఒక దార్శనికుడు, ఈ దేశంలో అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి నాయకునిగా, దేశంలో నెంబర్ 1 కాదు ప్రపంచానికి ఆదర్శ నగరంగా హైదరాబాద్ని తీర్చిదిద్ది తప్పకుండా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి బృహత్తర ప్రణాళికతో ముందుకు పోతున్నటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతాడు. మరి చరిత్ర నిర్మిస్తాని, చరిత్రలో నేను గొప్ప వ్యక్తినని, పోరాటం చేసినని గొప్పలు చెప్పుకున్న వాళ్ళు దోచుకొని దాచుకొని ఇవాళ దండుకొని మరి ఆ రకంగానే అందరూ ఉంటారు అనేటువంటి భావనతోటి ప్రజల్ని కనిపించేస్తూ ఉన్నారు. నేను తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు, నల్గొండ జిల్లా ప్రజలకు 2 చేతులు జోడిస్తున్నా. ఈ దొంగల ముఠ, ఈ దోపిడి ముఠ, ఈ రాక్షసులు, మానవత్వం, దయా జాలి లేనటువంటి కేటీఆర్ లాంటి ఒక లుచ్చా లత్కొరగాళ్ళ యొక్క ఆలోచనని మీరు వ్యతిరేకించండి. తప్పకుండా మీరు ఏది ఆశిస్తురో, మీకేం కావాలో మీ ఆరోగ్యం కానీ మీ భద్రత కానీ ఈ ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు. ఇటువంటి వాళ్ళు ఓట్లు అడిగేటువంటి హక్కు లేదు. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులారా ఖబర్దార్, మీ గద్దెలు మీ మిద్దెలు కూలుతాయి. తప్పకుండా ఇప్పటికే కూలినాయి. రాబోయే రోజుల్లో ఈ మూసి ప్రక్షాళన పునర్జీవన కార్యక్రమాన్ని కానీ అడ్డుకుంటే మిమ్మల్ని ఓడించడమే కాదు, మీ జెండా గద్దెలు కూలగొడటానికి ప్రజలు సిద్ధమవుతున్నారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మొత్తానికైతే ఇటు మూసీ ప్రాజెక్టు ఏదైతే ఉందో దానంతా కూడా మరి నల్గొండ ప్రజలకు మేలు జరుగుతుంది. మరి ఈ విషయంలో మాత్రం మరి పార్టీలకు అతీతంగా అందరూ కూడా సహకరించాలి. మరి నల్గొండకు ఎక్కువ ఎఫెక్టెడ్ ఏరియా అవుతుంది కాబట్టి మరి మూసీ పునర్జీవ పథకంతో మరి నల్గొండ ప్రజలందరూ కూడా బతికించాలని కూడా మరి డీసీసీ ప్రెసిడెంట్ కైలాష్ అయితే చెప్తున్నారు. కెమెరామ్యాన్ కోటితో సతీష్, RTV, హైదరాబాద్.